మాఘమాసం పౌర్ణమి వెలుగుల్లో మేడారం మహాజాతర అట్టహాసంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి జరిగే జనజాతర పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. 4 రోజుల పాటు కోలాహలంగా వనంలో జరిగే సంబురం ఇది. ఆదివాసీ జాతరలో తొలి రోజు పూజారులు వెంటరాగా డప్పు శబ్దాలు, డోలు వాయిద్యాల నడుమ సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి బయలుదేరిన పడిగిద్దరాజు గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేసిన తరువాత గద్దెల వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు డప్పు డోలు వాయిద్యాల నడుమ గద్దెలపైకి తీసుకొచ్చారు. అంతకుముందు కన్నెపల్లి నుంచి జంపన్నను డప్పుడోలు వాయిద్యాలతో కోలాహలంగా జంపన్నవాగు సమీపంలోని గద్దెకు చేర్చారు. అనంతరం జంపన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీ సాంప్రదాయాలతో జంపన్నను కొలిచారు. జాతరను పురస్కరించుకుని మేడారం విద్యుద్దీపకాంతులతో శోభాయమానమైంది. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం కూడా విరామం లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి. పిల్లా పాపలను వెంటేసుకుని అమ్మల దర్శనం కోసం భక్తజనం తరలివస్తున్నారు. మేడారం పరిసరాలు భక్తులతో రద్దీగా మారాయి. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇక ములుగు జిల్లా పరిసర గ్రామస్తులు తమ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎడ్లబండ్లపైన వస్తున్నారు. అటు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.